క్లైమాక్స్ దాకా చూసిన తర్వాత కూడా నేను సినిమా అయిపోయింది అని అనుకున్నా, కానీ క్లైమాక్స్ అయిపోయిన తర్వాత ఎండ్ క్రెడిట్స్ లో వాడు అసలైన స్టోరీ చెప్తాడు, అసలు ఎందుకు జరిగింది ఎట్లా జరిగింది అని చెప్పి నేను షాక్ అయిపోయినా. అరే క్లైమాక్స్ అయిపోయింది, నువ్వు ఏం చేస్తున్నావు ఇంతసేపు? వాడు చెప్పిన స్టోరీ కూడా నమ్మేసిన నేను లాస్ట్ దాకా. వాడు ఇన్నోసెంట్ ఏమో అనుకున్నా, సడన్ గా వాడు ఎండ్ క్రెడిట్స్ లో అసలు వాడి పాయింట్ ఆఫ్ వ్యూ ఏందనేది చెప్తాడు. పిచ్చి లేచిపోయింది నాకైతే. లిటరల్లీ వాడికి కిల్లింగ్ అంటే అంత ఇష్టమా అనిపించింది నాకైతే. అంటే వాడు సైకోగాడా, లేకపోతే కావాలని చేస్తుండా, లేకపోతే వాడు ఉండే రకమే అదా అనేది ఏం అర్థం కాకుండా మనల్ని కన్ఫ్యూజ్ చేసి పడేసిండు డైరెక్టర్ మిథున్. సాంగ్స్ మాత్రం చాలా బాగున్నాయి. సినిమాటోగ్రఫీ, లిటరల్లీ సినిమాటోగ్రఫీ మాత్రం చాలా బాగుంది. స్ట్రీమింగ్ ఆన్ నెట్ఫ్లిక్స్. ఈ స్టీఫెన్ సినిమా చూడకుండా మాత్రం అస్సలు నిద్రపోకుండ్రి. నేను చెప్తున్నా కదా, స్టీఫెన్ సినిమా చూసిన అనుకోని ఆగమైపోతుంది, మైండ్ కూడా అసలు పనిచేయదు. మీరు చూడండి, నేను ఏం చెప్పాను, ఎక్కడ ఏది చెప్పినా సరే స్పాయిలర్ ఉంటది. మెయిన్ గా ఆ స్టీఫెన్ అనే క్యారెక్టర్ ని ఎవరైతే ప్లే చేసిండ్రో ఇచ్చి పడేసిండు లిటరల్లీ. ఆయన ఇన్నోసెన్స్ తోని, ఆయన యాక్టింగ్ తోని, ఆ వియర్డ్ టైప్ ఆఫ్ యాక్టింగ్ తోని, సైకోపాత్ లాంటి యాక్టింగ్ తోని ఇచ్చి పడేసిండు. అండ్ దీనిలో నాకు ఎక్కువ నచ్చిందంటే స్టీఫెన్ వాళ్ళ అమ్మ క్యారెక్టర్ ఎవరైతే చేసిండ్రో ఆమె కూడా చాలా బాగా చేసింది. ఆమె ఆ థ్రిల్లింగ్ ఫ్యాక్టర్స్ ఏదైతుందో మీరు పక్కా ఎంజాయ్ చేస్తారు. లాస్ట్ దాకా కూసోబెడతారు మిమ్మల్ని, లాస్ట్ దాకా హుక్ చేసి ఉంచుతుంది. ఇంకా సినిమా అయిపోయిందిలే అని అనుకుంటామా, అప్పుడు తీస్తాడు స్టోరీ మొత్తం. డోంట్ ట్రై దిస్ ఎట్ హోమ్ అని చెప్పి లాస్ట్ గా ఒక మ్యూజిక్ బీజిఎం వదులుతాను. చాలా లిటరల్లీ సూపర్ అనిపించింది నాకు. దీనికి సెకండ్ పార్ట్ కూడా ఉంది, టు బి కంటిన్యూడ్ అని పెట్టిండ్రు. సెకండ్ పార్ట్ పేరేమో ఉంది, లూనా ద నైట్ స్కేరీ సంథింగ్ ఏదో ఉంది. సో యా, ఇంకెవరైనా చూడకపోతే మాత్రం చూసేయండి. ఒకవేళ చూసుంటే మాత్రం మీకు ఎట్లా అనిపించింది, లాస్ట్ దాకా హుక్ అయి కూర్చున్నారా లేదా కామెంట్ లో పెట్టుండ్రి. దట్స్ ద రివ్యూ ఆన్ స్టీఫెన్, స్ట్రీమింగ్ ఆన్ నెట్ఫ్లిక్స్. సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ మూవీ తక్. జై హింద్.